మీడియా సభ్యులందరికీ నమస్కారము. నా పేరు ఇమ్తియాజు. నేను సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నాను. ఎస్టర్డే నిన్న 12th ఆదివారము మా మదర్కి హెల్త్ బాగాలేదని చెప్పి ఓల్డ్ టౌన్ సమీపంలో ఉన్నటువంటి హోటల్ దగ్గరికి వెళ్ళి పార్సల్ తీసుకొని వస్తున్నాను. అక్కడ 1 టౌన్కి చెందినటువంటి నారాయణ స్వామి మరియు హోంగార్డు దాదాపీర్ అనే ఇద్దరు కూర్చొని ఉన్నారు. నేను కన్స్ట్రక్షన్ చేస్తున్న హౌస్లో కొద్దిగా మెటీరియల్ మిస్ అయినందువల్ల నేను ఆ ఏరియా ఏ లిమిట్కి వస్తుందో నాకు తెలియకపోవడం వల్ల నేను వాళ్ళని అడిగాను, ఏమని, సార్ ఈ ఏరియా ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉండే ఏరియా 1 టౌన్కి వస్తుందా 2 టౌన్కి వస్తుందా అని అడిగితే ఆయన ఒక పోలీస్ అయ్యింది, నాకు తలకాయ చెడిపోయింది, ఫస్ట్ ఇక్కడ నుంచి దెంగేరా లంచా కొడక అని చెప్పారు. ఏం సార్ మీరు ఒక పబ్లిక్కి సేవ చేసే ఉద్యోగం చేస్తామండి, పబ్లిక్ ఇట్లా అడిగితే మీరు జవాబు ఇవ్వకపోగా గలీజ్గా మాట్లాడుతున్నారు. నేను ప్రశ్నించిండే దానికి వచ్చి కాత్తుగా నా మీద దాడి చేసి నన్ను ఇష్టానుసారంగా కొట్టినారు. నా దగ్గర ఉండే సెల్ ఫోన్ లాక్ చేసుకుని నన్ను ఓల్డ్ టౌన్ దగ్గర ఆ హోటల్ దగ్గర నుంచి స్టేషన్ వరకు కొట్టుకుంటూ తీసుకొని పోయి స్టేషన్లో కూడా కొట్టారు. 1 టౌన్ స్టేషన్ కూడా కొట్టారు. ఇది మంచిది కాదు. ఎందుకంటే ఇట్లా చాలామంది డిపార్ట్మెంట్కి మచ్చ చేస్తున్నారు. కొంతమంది యూనిఫామ్ వేసుకొని ఏదో రాచరికము అధికారం అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు. యాక్చువల్గా పోలీస్ అనేది ఏంటి తెలుసుకోండి మీరంతా. అనంతపురం నగరంలో నిన్నటి రోజు జరిగిన ఒక సంఘటన గురించి ఇప్పుడే డిఎస్పీ గారికి ఒక ఫిర్యాదు కూడా ఇవ్వడం జరిగింది. పోలీసులకు ఒక న్యాయమా, సామాన్యునికి ఒక న్యాయమా అన్నట్లుంది ఈ రాష్ట్రంలో మనం చూస్తుంటే. ఈ విధంగా రాష్ట్రంలో పోలీసులు వ్యవహరిస్తున్న విషయం కూడా మనం కూడా ఒకసారి గమనించాలా. నిన్నటి రోజు ఇమ్తియాజ్ అనే అబ్బాయి ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉంటున్నాడు. ఈ అబ్బాయి ఏదో వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ఫోసిస్లో పనిచేస్తున్నాడు. అనంతపురంలో నుంచే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడు. ఏదో వాళ్ళ అమ్మకి బాగాలేదని చెప్పి టిఫిన్ తీసుకురామంటే చెప్పి సూర్యనగర్ ఐరన్ బ్రిడ్జ్ దగ్గర ఉన్న పవన్ టిఫిన్స్లో వెళ్ళి టిఫిన్ రావడానికి ఉదయం 9:30 గంటలకేమో వెళ్ళాడు. అక్కడ వెళ్ళి టిఫిన్ తీసుకొని బయటకు వస్తున్నప్పుడు, అరే పోలీసు వాళ్ళు ఉన్నారు ఇక్కడ, పోలీస్ కానిస్టేబుల్ ఉన్నాడు, మా ఇంటిలో గతంలో ఆర్టీఓ ఆఫీస్ దగ్గర ఉన్న కొత్తగా ఇల్లు కడుతున్నారంట, దానికి సంబంధించి వైరింగ్ అంతా లాస్ట్ వీక్ తీసుకొచ్చాడు ఈ అబ్బాయి. అది 2-3 డేస్ ముందు దొంగతనం అయింది. ఇది ఏ లిమిట్స్లో వస్తుంది, 1 టౌన్కి వస్తుందా 2 టౌన్కి వస్తుందా అని చెప్పి పోయి ఆయనని అడుగుదా అని చెప్పి అడిగితే ఆయన అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడి నాకు తల చెడపొద్దు ఇప్పుడు ఏదో అని చెప్పి సరే అని చెప్పి, అన్న మీరు యూనిఫామ్లో ఉన్న ఈ విధంగా మాట్లాడేది అని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. సరే అని చెప్పి వచ్చేసినాడు. వచ్చేసిన తర్వాత మరి ఆయన దూరం నుంచి వచ్చి హఠాత్తుగా ఎలా పడితే అలా కొట్టి కిందకేసి కొట్టి బూట్ల కాళ్ళతో కూడా కొట్టడం జరిగింది అంటున్నాడు. అదేవిధంగా అక్కడి నుంచి మరి స్టేషన్కి తీసిపోయేటప్పుడు కూడా మధ్యలో కూర్చోబెట్టుకొని వెనకల నుంచి కూడా ఆయన కొట్టుకుంటా స్టేషన్కి తీసుకెళ్లాడు. స్టేషన్లో కూడా మళ్ళీ అతి దారుణంగా నాకు అపెండిసైటిస్ ఆపరేషన్ అయిందని చెప్తున్నా కూడా లాఠీతో కొట్టడం కూడా చెప్పడం జరుగుతుంది. ఇతను ఈ అబ్బాయి దగ్గర తప్పుందా? తప్పుంటే మీరు ఖచ్చితంగా శిక్షించండి. ఏదో అనవసరంగా ఏదో పోలీస్ డ్రెస్ వేసుకున్నా అని చెప్పి ఆయన చేయడం ఇది కూడా చాలా దారుణంగా తెలియజేస్తున్నాను. సీఏ గారికి అయితే బాగా మాట్లాడంటున్నారు. సీఏ గారు అయితే బాగా మంచిగా స్పందించినారంటున్నారు. పై అధికారులు కూడా మంచిగా చేసినారంటున్నారు. అయినా మేము అయినప్పుడు కూడా ఈ అబ్బాయి కూడా వైఎస్ఆర్సీపీ సోషల్ యాక్టివిస్ట్ కూడా ఇమ్తియాజ్ అహ్మద్ అని మన వైఎస్ఆర్సీపీ కూడా పనిచేసినారు. పార్టీలో ఎవరు ఇట్లా ఇబ్బందికరంగా ఉండడం మా పార్టీకి ఎప్పుడుగా అండదండగా ఉంటుంది. అదేవిధంగా రాష్ట్రంలో చూస్తే కన్నా ఫ్రెండ్లీ పోలీసింగ్ జరుగుతుందని చెప్తున్నారు. గతంలో చూసుకుంటే కన్నా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఫ్రెండ్లీ పోలీసింగ్ జరిగిన విషయం కూడా మనందరికీ తెలుసు. కానీ ఇప్పుడు వీళ్ళు చూస్తే ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటున్నారు. ఏ విధంగా వీళ్ళని చూసి పోలీసులను చూసి ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారు మనం ఒకసారి గమనించాలి. జిల్లాలోనే మనం చూసాం ఈ మధ్యకాలంలోనే 3 టౌన్ లిమిట్స్లో లాయర్ అనుమానాస్పదిలో మృతి చెందితే ఇప్పటికీ లాయర్లు పోరాడుతున్న విషయం కూడా మనం చూసాం. అదేవిధంగా 3-4 రోజుల కింద చూస్తే కింద టవర్ క్లాక్ దగ్గర ట్రాఫిక్ పోలీసు ఏ విధంగా యువకుడి పైన కూడా దాడి చేసినారు కూడా మనం అది కూడా గమనించాలా. అది మర్చిపోకముందే మరి ఈరోజు ఇమ్తియాజ్ గారిని ఈ విధంగా దారుణంగా కొట్టడం, దాడి చేయడం అనేది ఎంతవరకు సబబనిగా తెలియజేస్తున్నారు. ఎస్పీ గారికి ఒకటే వినిపించుకుంటున్నాను, సార్ మీరు ఒకసారి గ్రౌండ్ లెవెల్లో చూడండి ఏ విధంగా వీళ్ళు బిహేవ్ చేస్తున్నారు. మీరు ఒకసారి పరిస్థితిని చూస్తే కూడా బాగుంటుంది. ఇతనిపైన జరిగిన అన్యాయాన్ని మీరు ఖచ్చితంగా యాక్షన్ తీసుకొని ఇతనికి న్యాయం జరిగే విధంగా కోరాలని తెలియజేస్తున్నాను.